శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీహరి లీలావతారములు అనేటువంటి అంశములో మనం ఉన్నాము. బ్రహ్మగారు నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. వరుసగా అవతారాలు చెప్పుకున్నాం మనము. నృసింహావతారము, వామనావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, ఇట్లా అన్నీ చెప్తూ ఉన్నారండి బ్రహ్మగారు నారదునకు. నారద, నారాయణుడు హంసావతారమును ఎత్తి నీ యందు సంతుష్టుడై అన్నింటినీ మించి భక్తి యోగము ఉపదేశించెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నారండి మాస్టర్. అంటే ఏది ఇంపార్టెంట్ కాదంటే నిజమేనండి, అన్నీ ఇంపార్టెంటే. కానీ అసలు ఆ కీలకం ఎక్కడైతే వస్తోందో దాన్ని మనం ఇంపార్టెంట్ అంటూ ఉన్నాం. కనుక బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు, నీ యందు సంతుష్టుడై అన్నింటినీ మించిన భక్తి యోగము ఉపదేశించెను. నారాయణుడు నీకు భక్తి యోగాన్ని ఉపదేశించాడు. ఆ మార్గమున ఆత్మతత్వమును దర్శనము చేయించునట్టి భాగవత మహాపురాణము ఉపదేశించెను. హంసావతారం అనగా మాస్టర్ చెప్తూ ఉన్నారండి. హంసావతారం అంటే ఏంటో చెప్తూ ఉన్నారు. హంసావతారం అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున జీవులలోనికి అవతరించుట. శ్వాసము నిశ్వాసము జరుగుతూ ఉన్నాయి మనకి. అది లేనిది మనం లేం కదండి. కనుక మన ప్రమేయంతో జరుగుతున్నాయా? మన ప్రమేయంతో జరగట్లా. లోపలికి గాలి వెళ్తోంది, బయటికి గాలి వస్తుంది. కనుక లోపలికి గాలి వెళ్తూ మనం గమనిస్తే సో అనే శబ్దం వస్తుంది, వదిలేటప్పుడు హమ్ అనేటువంటి శబ్దం వస్తుంది. సోహం 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 హంస హంస సోహం అంటారు. కనుక హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. కనుక లోపలికి ప్రవేశించి గాలి ఎక్కడికి పోతోంది? హమ్ అనే సౌండ్ వస్తోంది కదా, మనం జాగ్రత్తగా గమనిస్తే. అంటే శ్వాసని నెమ్మదిగా పీల్చుకోవటం, నెమ్మదిగా వదిలేయటం, స్లోగా పీల్చుకోవటం, స్లోగా వదిలేయటం చేస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సరే, ఈ హమ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సౌండ్ ఎక్కడ ప్రారంభమవుతోంది? మనం పీలుస్తున్నటువంటి గాలి ఎక్కడికి వెళ్తోంది? మళ్ళీ తిరిగి నిశ్వాస చేస్తున్నప్పుడు ఆ గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఇవన్నీ అబ్జర్వ్ చేయటం, దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. మాస్టర్ అనేక మాటలు చెప్పారండి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి అని చెప్పారు. బాగుంది. హంసావతారం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున జీవులలోనికి అవతరించుట. దానిని గూర్చి ధ్యానము చేయుట వలన భక్తి యోగము పుట్టును. కనుక ఈ శ్వాస మీద ధ్యాస, దీన్ని ధ్యానం చేయటం వలన భక్తి యోగం పుడుతుంది. ఎందుకంటే ఇది ప్రణవము, ఓంకారము. దానివలనే మన మనుగడ ఉన్నది, మనం బ్రతుకుతూ ఉన్నాం. దానిని ధ్యానము చేయుట వలన భక్తి యోగము పుట్టును. కనుక లోపల భగవంతుడు ఉన్నాడు. దాని వలన భాగవత మనబడు ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును. కనుక హంసావతారం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలోనికి, రూపమున జీవులలోనికి అవతరించుట. భగవంతుడు జీవుల్లోనికి అవతరిస్తాడు. ఎట్లా? ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో. దీన్ని మనం ధ్యానం చేస్తే కనుక భక్తి యోగం పుడుతుంది. ఆ భక్తి యోగం వలన ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిచ్చును. అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు. అది దర్శనమిస్తుంది మనకి. దానితో మహానుభావుల జీవిత కథలన్నీ భగవంతుని మయములుగా కొలవగలిగిన అధికారము వచ్చును. కనుక మహానుభావుల జీవిత కథలన్నీ కూడా, ఒక మా శ్రీకే గారు, ఒక షిరిడి సాయిబాబా గారు, ఒక సత్య సాయిబాబా గారు, ఒక జిల్లెళ్ళముడి అమ్మ, పరమ గురువులు, యోగులు, పెద్దలు, సాధకులు, వీళ్ళందరి జీవిత కథలు. ఎందుకంటే భాగవతంలో కేవలం దశావతారాలు లేకపోతే భగవంతుడి అవతారాలు, భగవంతుడి విశేషాలు మాత్రమే కదండి చెప్పింది. భక్తుల కథలు కూడా చెప్పారుగా. అనేక మంది భక్తుల కథలు భాగవతంలో వచ్చినాయిగా మనకి.
కనుక ఈ భక్తులు అందరు ఎవరు? ఈ యోగులు, సాధకులు, భక్తులు, పెద్దలు, వీళ్ళందరూ ఎవరు? మహానుభావుల జీవిత కథలని భగవంతుని మయములుగా, వాళ్ళందరూ భగవంతుని మయమైనటువంటి వాళ్ళు. అట్లా కొలవగలిగిన అధికారం మనకు వస్తుందట. ఈ సర్వాంతర్యామిగా భగవంతుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఈ భక్తుల జీవిత కథలన్నీ కూడా భగవంతుని మయములుగా కొలవగలిగిన అధికారం మనకు వస్తుంది. ఇది ఏ భాగవత స్థితి. అదండి భాగవత స్థితి అంటే. స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నారు మాస్టర్ మనకి. మొదటిది హంసావతారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలోని జీవునికి భగవంతుడి జీవుల్లోకి అవతరిస్తాడు. దాన్ని గురించి మనం ధ్యానం చేయటం వల్ల భక్తి యోగం పుడుతుంది. ఆ భక్తి యోగము ద్వారా కూడా ప్రణవతత్వము సర్వాంతర్యామిగా దర్శనమిస్తుంది. దానితో మహానుభావుతుల జీవిత కథలన్నీ కూడా భగవంతుని మయములుగా కొలవగలిగిన అధికారం మనకు వస్తుంది. అప్పుడు అలా వచ్చిన స్థితి అదండి భాగవత స్థితి అంటే. ఇది ఏ భాగవత స్థితి. భాగవతము ఉపదేశించుట అనగా దీనిని ఉపదేశించుటయే కానీ ఒక గ్రంథమును ఉపదేశించటం కాదు. అది చూడండి ఎంత మాస్టర్ ఎట్లా చెప్తూ ఉన్నారు, ఎంత ముఖ్యమైనటువంటి మాటో చూడండి. భాగవతం ఉపదేశించడం అంటే ఏంటి? ఇదిగో ఈ కాన్సెప్ట్ని, ఈ తత్వాన్ని, ఈ విషయాన్ని, ఈ భగవద్భక్తిని, ఈ అంతర్యామి సాధనని, ఈ భగవంతుని భక్తులు, సాధకులు, యోగులు వీళ్ళందరినీ కూడా భగవన్మయంగా చూడటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థితిని ఉపదేశించటమే భాగవతమును ఉపదేశించటం. అంతేగాని భాగవతాన్ని ఉపదేశించడం అంటే ఒక గ్రంథాన్ని ఉపదేశించడం కాదయ్యా. ఇన్ని చాప్టర్లు ఉన్నాయి, ఇన్ని లెక్కలు ఉన్నాయి, ఇన్ని కథలు ఉన్నాయి, ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇది కాదయ్యా అంటున్నారు. దీనికి ప్రాధాన్యం ఇచ్చి రచింపబడిన గ్రంథమునే భాగవతము అందరూ. కనుక దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. అట్లా రచింపబడిన గ్రంథాన్నే భాగవతం అంటారు. భగవంతుడు మనువుగా అవతరించెను. తన తేజస్సు యొక్క మహిమ చేత ఎదురులేని చక్రమును ధరించి దుష్ట ప్రవర్తనులైన రాజులను దండించెను, మంచివారిని రక్షించెను. అతని కీర్తి వెన్నెలలుగా సత్యలోకమున వెలిగించెను. ఇచ్చట మనువనగా ఒక్కొక్క మన్వంతరమున దానికి సంబంధించిన మనువు అనే అర్థము. మనువు అంటే ఎవరు? ఒక్కొక్క మన్వంతరంలో కూడా దానికి సంబంధించిన మనువండి. మనకు స్వయంభూ మనువు, వయోస్వత మనువు ఉన్నారు కదండి. కనుక ఇచ్చట మనువు అనగా ఒక్కొక్క మన్వంతరమున దానికి సంబంధించిన మనువు అనే అర్థము. మానవ శరీరము ధరించిన పరిపూర్ణ భగవన్మయ మూర్తియే క్షాత్రధర్మముతో దిగివచ్చినచో మనువనబడును. మనువంటే అదండి అర్థం. మానవ శరీరము ధరించిన పరిపూర్ణమైన భగవన్మయ మూర్తి. శరీరమేమో మానవ శరీరం ధరిస్తాడు, మానవుల మధ్యలో మానవుడిగా పుడతాడు. కానీ పరిపూర్ణ భగవన్మయ మూర్తి క్షాత్రధర్మంతో దిగి వస్తాడండి. క్షాత్రధర్మంతో దిగి రావటం ఆయన రాజుగారు, చక్రవర్తి గారు. క్షాత్రధర్మముతో దిగి వచ్చినచో మనువు అనబడును. కనుక మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు. చక్రమనగా మానవులు అవలంబింపవలసిన ధర్మ మార్గ ప్రవర్తనము. ఇక్కడ మనకేం చెప్పారండి? ఎదురులేని చక్రమును ధరించాడు మనువు, దుష్ట ప్రవర్తనులైన రాజులను దండించెను అని చెప్పారు కదా. చక్రం అంటే ఏంటి? మానవులు అవలంబింపవలసిన ధర్మ మార్గ ప్రవర్తనము. అదండి చక్రం అంటే. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ధర్మశాస్త్రమునే చక్రముగా శాసించి దాని అనుసరింపని వారిని శిక్షింపగల ఏ ప్రభువైనను మనువు అంశమున పుట్టినవాడే. కనుక మను అంశాలలో పుట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే కనుక ధర్మశాస్త్రమునే చక్రముగా శాసించి దానిని అనుసరింపని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షింపగలిగినటువంటి ఏ రాజైనా ఏ ప్రభువైనా కూడా మనువు అంశమున పుట్టినవాడే. కీర్తులు సత్యలోకమును వెలిగించననగా సత్యమనగా మెలగుట తప్పనిసరి అయిన మార్గమున జీవులు దమ్మింపబడినని అర్థము అని అంటూ ఉన్నారు. నారాయణుడు ధన్వంతరిగా భూమికి అవతరించెను. ఆయుర్వేదమును సృష్టించి మానవులకిచ్చెను. తన నామస్మరణముననే
సకల రోగములను నివారించను. తన నామస్మరణముననే నారాయణుడు ధన్వంతరిగా అవతరించాడు కనుక ఆయన నామం చెప్పినంత మాత్రానే సకల రోగాలు కూడా నయమైతాయిట. అలా నివారించేటండి. ఆయుర్వేదం అనగా ఏంటో మాస్టర్ చెప్తూ ఉన్నారండి. 2 వాక్యాలు చెప్పారంటే ఆయుర్వేదం అంటే ఏంటో, కనుక జాగ్రత్తగా విందాం. ఆయుర్వేదం అనగా ఆయువన ఎట్టిదో తెలుపునది. ఆయువు అంటే ఎట్లాంటిది, అది తెలిపేటువంటిది ఆయుర్వేదం అంటండి. ప్రాణము దేహము సంయోగము చెందియుండు సామ్యమే ఆయువని ఈ శాస్త్రం ఉపదేశించును. ఆయువు అంటే ఎట్టిదో తెలిపేది ఆయుర్వేదం అంటండి. మరి ఆయువు అంటే ఏంటి? ఆయువు అంటే ప్రాణము దేహము, లోపల మనకు ఒక ప్రాణశక్తి ఉంది, అట్లాగే శరీరం ఉంది. ఈ ప్రాణము, ఈ శక్తి, ఈ ప్రాణము లేదా దేహము, దీనికి ప్రాణము దేహము అని అందాం మనం. కనుక ప్రాణము దేహము ఇవి 2 సంయోగము చెంది ఉండు సామ్యమే, ఇవి 2 కలిసి ఉండాలి. ఆ సామ్యం ఉండాలి ఈ రెండింటి మధ్యలో కూడా. ఆ సామ్యమే ఆయువు అని ఈ శాస్త్రం ఉపదేశిస్తుంది అంటున్నారు. ఆ సామ్యమును నిలుపుకొనుటకు కావలసిన ప్రవర్తనమును సదాచారముగా లోకమునకిచ్చిన వాడు ధన్వంతరి. కనుక ఈ రెండింటి మధ్యలో సామ్యం ఉండాలి. ఒప్పుకుంటాం కదండి అందరం. వైద్యశాస్త్రమే తెలియక్కర్లా దీనికి, మామూలు మనకైనా అర్థమవుతుంది. శరీరము లోపల ప్రాణము, ప్రాణశక్తి, వైటల్ ఫోర్స్ అంటారు, అదే మన వైద్య భాషలో కనుక ప్రాణము దేహము ఈ రెండిటికి మధ్యలో ఒక సామ్యం ఉండాలి, ఒక సర్దుబాటు ఉండాలి, ఒక చక్కటి స్నేహం ఉండాలి కదండి. కనుక ఈ సామ్యాన్ని నిలుపుకోవటానికి కావలసిన ప్రవర్తనము సదాచారము అంటున్నారు. మంచి ఆచారం, క్రమశిక్షణ, పద్ధతి, కట్టుబాట్లు, అలవాట్లు, భగవద్భక్తి ఇవన్నీ సదాచారం కిందకు వస్తాయి. కనుక ఈ సామ్యాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది ప్రవర్తనమను సదాచారం. ఆ సదాచారాన్ని లోకానికి ఇచ్చినవాడు ధన్వంతరి. అదండి ధన్వంతరి అంటే. హంసావతారము అనగా జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసముల పుట్టుక. జీవుడు తల్లి గర్భము నుండి భూమిపై పడినప్పటి నుండి వాని యందు అంతర్యామిగా ఈ అవతారము వర్తించును. దీని వలన పరమాత్మ జీవాత్మగా నిలబడి జీవులలో అంతర్యామిత్వము పొందును. కనుక వానిని జీవుల రూపము కలవాడుగా దర్శించి జీవుల సేవయే దేవుని యందు భక్తిగా సాధన చేయుట అను రహస్యమును భాగవత మహాపురాణము అందురు. అదండి భాగవత మహాపురాణము అంటే ఏమిటి? ఒక రహస్యంట. ఏమిటి ఆ రహస్యం? జీవులలో అంతర్యామిత్వము నొందును కనుక పరమాత్మ జీవాత్మగా నిలబడి జీవుల్లో అంతర్యామిత్వాన్ని పొందుతాడు. కనుక వానిని, ఆ పరమాత్మని, ఆ భగవంతుణ్ణి జీవుల రూపము కలవాడుగా దర్శించి జీవుల సేవయే దేవుని యందు భక్తిగా సాధన చేయుట. అదండి జీవుల రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే, పరమాత్మే. కనుక జీవుల రూపంలో ఉన్న ఈ భగవంతుడికి మనం సేవ చేయటం, జీవుల రూపము కలవాడుగా దర్శించటం. ఇన్ని రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు, అట్లా మనం దర్శనం చేయాలి, వాళ్ళకి సేవ చేసుకోవాలి. జీవుల సేవయే దేవుని యందు భక్తిగా సాధనం చేయాలి. దేవుడంటే ఎక్కడో ఏదో స్వర్గంలో ఉంటాడు, పైన ఉంటాడు కాదు, సాటి జీవుల రూపంలో ఉన్నాడు. కనుక వారికి సేవ చేయటం ద్వారా నేను భగవంతుణ్ణి సేవ చేస్తున్నాను అన్నని భక్తి సాధన అట్లా చెయ్యాలి మనం. అను రహస్యమును భాగవత మహాపురాణమందురు. అదేనయ్యా భాగవత మహాపురాణం చెబుతోంది. ఈ రహస్యమే భాగవత మహాపురాణం చెబుతుంది. ఈ రహస్యాన్నే భాగవత మహాపురాణమందురు అని అంటున్నారు. పూర్వకల్పమున దాసీపుత్రుడైన నారదుడు ప్రస్తుత కల్పమున సనక సనందనాదులతో, ఋషులతో, ప్రజాపతులతో పాటు బ్రహ్మకు మానసపుత్రుడుగా జన్మించి అంతర్యామిత్వమునంది సంకల్పముననుసరించి ఎవ్వరికైనను సాక్షాత్కరించుచు మొదటి పరమ గురువుగా వర్తించుచున్నాడు.
నారద మహర్షి పూర్వకల్పంలో మనకి తెలుసు దాసీపుత్రుడు, ఆ గురువుగారి ద్వారా చాతుర్మాస్య దీక్షకు వచ్చినటువంటి ఆ మునుల ద్వారా ఉపదేశం పొందుతాడు. అవన్నీ మనకి కథ చెప్పుకున్నాం మనం. కానీ ఇప్పుడు ప్రస్తుత కల్పంలో ఎలా ఉన్నాడు? సనక సనందనాదులతో, ఋషులతో, ప్రజాపతులతో పాటు బ్రహ్మకు మానసపుత్రుడుగా జన్మించాడు. అంతర్యామిత్వమునంది సంకల్పముననుసరించి ఎవ్వరికైనను సాక్షాత్కరించును. కనుక నారద మహర్షి మొదటి పరమ గురువుగా వర్తించుచున్నాడు. కనుక జీవులందరి శ్వాసయందును సాన్నిధ్యము చేసి ఉన్నాడు. ఈ కారణంచే అతడు భాగవత మహాపురాణమును బ్రహ్మద్వారమున నారాయణుని నుండి ఉపదేశము చెందినవాడు. కనుక ఆ కారణం చేత బ్రహ్మద్వారంగా బ్రహ్మగుండ నారాయణ నుండి ఉపదేశం పొందినటువంటి వాడు నారద మహర్షి. ఏం ఉపదేశం పొందాడు? భాగవత మహాపురాణమును అంటున్నారు. మనువు కూడా సకల జీవుల మనస్సులకు అధిపతి అయి సర్వాంతర్యామి అయిన చక్రవర్తిత్వము నడుపుచున్నాడు. చక్రము ధరించుట అనగా జనన మరణముల కర్మఫలముల చక్రము. చక్రము ధరిస్తూ ఉన్నాడు అనంటే ఏంటి అర్థం? ఆ చక్రం ఏంటి? జనన మరణముల కర్మఫలముల చక్రము. జననము, పుడుతూ ఉంటాము, మళ్ళీ మరణిస్తూ ఉంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ మరణిస్తుంటాం. అట్లాగే కర్మఫలములు, మంచి పనులు, చెడు పనులు, మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక చక్రము ధరించుట అనగా జనన మరణముల కర్మఫలముల చక్రము. వర్తింపచేయుట అనగా ధర్మమును శాసించుట. మనస్సు మనువుగా మానవులచే యోగ సాధనము సంకల్పింపచేసి ఊర్ధ్వభావములకు ప్రసరించును. దానివలన మానవులు మహాయోగులై సశరీరముగా సత్యమనబడు లోకమున జీవింతురు. ధన్వంతరి అవతారము అమృతమథన కాలమున పుట్టినది. అనగా ఈ పై కథ లోపల ఉండేటువంటి అర్థం మాస్టర్ మనకి ప్యారలల్గా చెప్పుకుంటూ వస్తున్నారండి. పై కథ ఏంటి? ధన్వంతరి అవతారం అమృతమథన కాలంలో పుట్టింది. పాల సముద్రాన్ని మందర పర్వతం గర్భంగా చేసుకుని చిలుకుతూ ఉంటే అనేక వస్తువులు పుట్టినాయి. అందులో ధన్వంతరి ఒకడు. కనుక ధన్వంతరి అవతారము అమృతమథన కాలమున పుట్టినది. అనగా తల్లి గర్భమున పిండోత్పత్తి యందు అవతరించి అమృత కలశముగా హృదయమును సృష్టించి ఇచ్చును. అదండి ధన్వంతరి అవతారణ జరిగిందంటే అర్థం ఏంటి? తల్లి గర్భంలో పిండోత్పత్తి యందు అవతరించి తర్వాత హృదయం ఏర్పడుతుంది కదండి. ఆ హృదయాన్ని అమృత కలశంతో పోలుస్తూ ఉన్నారు. అమృత కలశముగా హృదయం సృష్టించి ఇస్తాడు ఈ ధన్వంతరి. పిండోత్పత్తి యందు అవతరించి తర్వాత అమృత కలశంగా హృదయాన్ని సృష్టించి ఇచ్చాడు. ఇది కాక అది మనకి తల్లి గర్భంలో జరిగేటువంటి విషయం. అంత మాత్రమే కాక ఆయుర్వేదమునిచ్చిన ధన్వంతరి భూమిపై నరజన్మము ఎత్తిన అవతారం. కనుక భూమిపై మానవ రూపంలో కూడా ధన్వంతరి జన్మించాడు. ఆయనే ఆయుర్వేదాన్ని ఇచ్చినటువంటి వాడు. అప్పుడొకప్పుడు కాశీరాజుగా పరిపాలించాడు. అతని పేరు దివోదాసుడు. కాశీరాజుగా పరిపాలించాడు. ఆయన పేరు దివోదాసుడు. అతడు జీవుల ఆరోగ్యమును కోరి శిష్యులకు ఆయుర్వేదమును ఉపదేశించెను. వారిని 2 గణములుగా విభజించెను. శిష్యులకు ఆయుర్వేదం బోధించాడు. ఈ శిష్యులనటండి ఆయన 2 గణములుగా విభజించట. ఎవరా 2 గణాలు? ఒకటి సుశ్రుతులు, అనగా చక్కగా వినువారు. సుశ్రుతులు, శృతము అంటే వింటాం కదండి. సుశ్రుతులు చక్కగా వినేటువంటి వాళ్ళట. వీరు ఆయుర్వేద శాస్త్రమును ప్రజలకు ఉపదేశించి వ్యాప్తము చేసిరి. ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రజలకు ఉపదేశించి వ్యాప్తం చేసినటువంటి వాళ్ళని సుశ్రుతులు అన్నాం. ఇకపోతే రెండో గణం వాళ్ళు ఎవరు? చరకులు. వీరు పల్లెల యందును పట్టణముల యందును చెరించుచు
ప్రజలకు సదాచారము నేర్పి రోగులకు ఔషధ సేవ చేయించువారు. వీళ్ళు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ ప్రజలకి మంచి ఆచారం ఏదో అది నేర్పిస్తూ రోగులకి ఔషధ సేవ చేసేవాళ్ళు. వీళ్ళు చెరకులండి. కనుక 2 గణాలుగా విభజించారు ధన్వంతరి గారు. 1 సుశ్రుతులు, 2 చెరకులు. పూర్వము హైహైలను ఒక వంశపు రాజులు ప్రజలకు మిక్కిలి బాధాకరముగా ప్రవర్తించిరి. హైహైలు అటండి వాళ్ళ పేరు. వాళ్ళు ప్రజలకి మిక్కిలి బాధ కలిగించేవాళ్ళట. వారినందరూ వెదకి 21 మారు తళతళ మెరియుచున్న తన గొడ్డలి పెట్టున వారి శిరస్సులను ఖండించి పరశురాముడు సమస్త భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చెను. అతడు జమదగ్ని కుమారుడు. వరుసగా అవతారాలు చెప్తూ ఉన్నారు కదండి. బ్రహ్మగారు నారదునికి చెప్తూ ఉన్నారు. కనుక ఆ అవతారాలు చెప్తూ ఉన్నానయ్యా. పూర్వము హైహైలు అనేటువంటి ఒక వంశపు రాజులు ఉన్నారు. ప్రజలకు బాగా బాధ కలిగిస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళందరినీ కూడా వెదకి 21 మాళ్ళు తన గొడ్డలి పెట్టిన వారి శిరస్సులను ఖండించాడు. తర్వాత ఆ భూమినందరినీ బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు అని పరశురాముడి అవతారం గురించి చెప్తూ ఉన్నాడండి. ఆ తర్వాత శ్రీరామ అవతారమును వర్ణించెదను. సూర్యవంశము అను పాల సముద్రమున స్వేచ్ఛావిహారము చేసిన పూర్ణిమా చంద్రుడు శ్రీరాముడు. కోసల రాజపుత్రియకు కౌసల్యాదేవి పవిత్ర గర్భమను ముత్యపు చిప్పలో పుట్టిన ఆణిముత్యము. తన చరణములు ఆశ్రయించిన వారి బాధలను చీకట్లను తొలగించునట్టి సూర్యుడు. దశరథ మహారాజు యజ్ఞవాటిక ముంగిలిలో మొలచిన కల్పవృక్షము. భయంకర రాక్షస వంశమును అరణ్యమునకు కారుచిచ్చు. రావణుడను మహాపర్వతమును భేదించిన ఇంద్రుడు. బహువిధములైన లోకోపకార మహాద్భుత కార్యములకై చక్రహస్తుడు శ్రీరాముడిగా అవతరించెను. రామావతారం గురించి చెప్తూ ఉన్నారండి. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అను తమ్ముల కన్నా పెద్దవాడై జన్మించి తన పవిత్ర చరిత్రము వలన లోకముల పాపములను పెళ్లగించెను. అతడు పాలనేత్రుని ధనస్సుని విరిచి దానిని పణముగా జనక మహారాజు పుత్రి అయిన సీతను పరిణయమాడెను. ఆమె చిగురుటాకుల వంటి పాదములు కలది. బాలచంద్రుని వంటి నుదురు, తుమితూడల వంటి బాహువులు, మల్లె మొగ్గల వంటి పలువరుస, పద్మముల వంటి మొగము, పద్మదళముల వంటి అరచేతులు కలది. బాకాల వంటి పిక్కలు, ఏనుగు తొండముల వంటి తొడలు, చక్రవాకముల వంటి స్తనములు, గగనము వంటి నడుము, ఇసుకు తిన్నెల వంటి పిరుదులు, శంఖము వంటి మెడ కలది. అద్దముల వంటి చెక్కిళ్ళు, చందనము వంటి సుగంధము, దొండపండు వంటి పెదవి, చిలుక పలుకుల వంటి మాటలు, గజగమనము వంటి నడక, శ్రీకారముల వంటి చెవులు కలది. సంపెంగ పువ్వు వంటి ముక్కు, చంద్రబింబము వంటి మొగము, బంగారు మేనిరెంగు, చేపల వంటి కన్నులు, వింటి వంటి కనుబొమ్మలు, నీలమణుల వంటి ముంగురులు, సుడిగుండము వంటి నాభి కలది. రామునికి ఆమెలో వివాహమైన వెనుక అతని తండ్రి అడవులకు పంపెను. అతనితో లక్ష్మణుడును సీతయు కూడా బయలుదేరిరి. వారు ముగ్గురు సంతోషముతో మహారణ్యములు చూచుచు నానా విధములైన అడవి మృగములతో కూడియున్న దండకారణ్యమును ప్రవేశించిరి. అతడనున్న పవిత్రమూర్తులైన మునులకు రామభద్రుడు అభయమిచ్చెను. అందు జనులెల్లరూ అచ్చెరువందు విధమున శ్రీరాముడు ఖరదూషణాదులను వధించెను. దండకారణ్యమున నివసించు మహామునులు రాక్షసులచే పెక్కు బాధలు పడుచుండిరి. ఆ రాక్షసులు యజ్ఞయాగాదులను పాడు చేయుటయే కాక నరమాంసమును రుచిమరగా ఋషులను తినుచుండిరి. వారికి భయపడిన ఋషులకు అభయమిచ్చి శ్రీరాముడు రాక్షసులను చంపెదనని వాగ్దానము చేసెను అని ఈ రకంగా శ్రీరామచంద్రుని కథ చెప్తూ ఉన్నారండి సంక్షిప్తంగా. ఈరోజు కొంత భాగం చెప్పుకున్నాం మనము. మిగతా భాగము రేపు చెప్పుకుందామండి. కనుక శ్రీహరి లీలావతారములు
అనేటువంటి అంశంలో మనమున్నాము. రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.